హాయ్! 'ఆర్‌జీవి' పరారులో ఉన్నానైతే సోషల్ మీడియాలో చాలా హల్చల్ చేస్తూ ఉంది. తెలిసిందే మనకి ప్రకాశం జిల్లా ఒంగోలు దగ్గరైతే కోర్టులో అయితే ఆయన మీద కేస్ ఫైల్ అయింది. పాత ఏదో మాట్లాడినందుకు ఆయనైతే. కానీ ఆయనైతే 2 సార్లు ఇప్పటికి నోటీసులు ఇచ్చారంట పోలీసులు హాజరు కమ్మని కోర్ట్‌కి. కానీ హాజరైతే కాలేదు. దాని కారణంగా డైరెక్ట్‌గా ఈరోజు పోలీసులు హైదరాబాద్‌లో ఉన్న తన హౌస్‌కి అయితే రావడం చూసాం. ఇంట్లోని విచారిద్దామని. ఆయన ఇంట్లో కూడా లేరంట. ఆయన మరి పరారులో ఉన్నారైతే అందరూ సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేస్తా ఉంది. మరి మనకు తెలిసిందే చాలా మందికి ఆదర్శంగా తీసుకుంటారు. ఐ డోంట్ కేర్ అంటాడు. ఏ విషయమైనా నేను ఖరాఖండిగా చెప్తాను. చాలా ధైర్యవంతుడిగా అందరూ చెప్పుకుంటా వచ్చాడు. కానీ ఇప్పుడు పోలీసులకు భయపడి ఆయనైతే దాక్కోవడం చూసాం. మరి అదే మరి మనం మాట్లాడే మాట జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. ఎప్పుడో ఆయన మాట్లాడిన మాటలకి ఇప్పుడు కేస్ ఫైల్ చేస్తే ఇప్పుడు ఆయన కోర్టుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మరి ఇప్పుడు ఆయన్ని అరెస్ట్ చేయడానికైతే వచ్చారోళ్ళు. కానీ అయితే ఆయన లేడు. ఆయన మరి చెన్నై పోయినానని చెప్తున్నారు. మరి చెన్నైలో మరి అక్కడేమన్నా పోలీసుల సహాయంతోటి అతన్నేమన్నా అక్కడే అరెస్ట్ చేస్తారేమో చూడాలి. ఎందుకంటే రీసెంట్ కస్తూరిని చూసాం